పోలీసులు అయ్యప్ప మాల వేసుకుని విధుల్లో ఉండకూడదని హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గడ్డాలు మీసాలు పెంచుకుని నల్ల దుస్తుల్లో విధుల్లోకి రావద్దని స్పష్టం చేశారు. మతపరమైన కారణాలకైనా అనుమతి లేదని హెడ్ ఆఫీస్ ఆదేశాలు ఇచ్చింది. ఇక దీక్ష పాటించాలంటే లీవ్ అప్లై చేసుకోవాలని సూచించింది. హెడ్ ఆఫీస్ సర్క్యులర్ ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు ఇచ్చారు. అన్ని ఎస్హెచ్ఓలకు ఇన్స్పెక్టర్లకు డీసీపీ సమాచారం పంపారు. ఇక సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులందరికీ ఆదేశాలు అమలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇక తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడే పోలీసులకు నిబంధనలు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు. హిందువులకే ఇలాంటి రూల్స్ ఉంటాయా అని మండిపడ్డారు. రంజాన్ సమయంలో ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వలేదని రాజా సింగ్ నిలదీశారు. అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు. ఎవరైనా హిందూ ఎస్ఐ గాని, ఇన్స్పెక్టర్ గాని, ఏసీపీ గాని, కానిస్టేబుల్ గాని, ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు గాని, కానిస్టేబుల్ గాని మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సొల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్ లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా.